నమస్కారం అండి. ఓం విష్ణుపాదాయ కృష్ణాయ వదిలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దృష్టారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీవాసది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం అష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తే భవతినైషికి మోఖం కరోతి వాచారం నందాయితే కృపామహం వందే శ్రీ గురుం దీనదారుణం. హరే కృష్ణ. నమస్కారం అందరికీ. ఇవాళ పరశురాముడి యొక్క అవతారం గురించి, తర్వాత హరే కృష్ణ. కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల కమ్యూనికేషన్ కొంచెం ఒక 5 నిమిషాలు డిలే అవుతుంది. ఒక 5 నిమిషాలు డిలే అయింది. సో ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము. సో పరశురాముడి యొక్క అవతారం గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. పరశురాముడు మరియు వ్యాసదేవుడి గురించి, ఈ 2 అవతారాల గురించి కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 3వ అధ్యాయంలో పరశురాముడి గురించి డిస్క్రిప్షన్ ఉంది. తర్వాత వ్యాసదేవుడి యొక్క డిస్క్రిప్షన్ ఉంది. 20వ వర్స్ 21వ వర్స్లో వీటి యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. క్వశ్చన్స్ డిస్ప్లే ఉన్నాయి కన్నా మరి. సో పరశురాముడి గురించి మాట్లాడుకుంటే 9వ స్కందంలో 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో ఆయన యొక్క లీలల గురించి, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ గురించి, మొత్తం ఆయన చేసిన ఆయన యొక్క గుణగణాల గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అక్కడ వస్తుందన్నమాట. ఆయన వంశాల చరిత్ర గురించి మనం ఆయన యొక్క వంశాన్ని గురించి క్లారిటీగా అర్థం చేసుకుందామంటే, ఊర్వశి యొక్క కడుపు నుంచి 6 పుత్రులు పుడతారనమాట. ఆయు, శృతాయు, శతాయు, సత్యాయు, రయ, జయ, విజయ. శృతాయుకి వసుమాన్ అని చెప్పి పుట్టాడు. సత్యాయుకి శృతంజయ అని చెప్పి పుట్టాడు. రయాకి ఏక, జయాకి అమిత, విజయాకి భీమ. భీముడి యొక్క కొడుకు పేరు కాంచన, కాంచనుడి యొక్క కొడుకు పేరు హోత్రక, హోత్రక కొడుకు పేరు జహ్నుముని. ఈయన గంగాదేవిని భగీరథి తీసుకొస్తున్నప్పుడు ఆయన ఆశ్రమంని ముంచేసిందని చెప్పి మొత్తం తాగేస్తారనమాట. తర్వాత మళ్ళీ ఆయనకి ప్రార్థించినప్పుడు ఆయన చెవి నుంచి మళ్ళీ వాటర్ని మళ్ళీ బయటకిస్తారు. అందుకని జాహ్నవి అని అంటారనమాట. గంగాదేవిని జహ్నుముని తండ్రి కింద సమానంగా చూస్తారనమాట, జాహ్నవి. తర్వాత ఆయన దగ్గర నుంచి మళ్ళీ తర్వాత పురు, బాలక, అజక, కుష. కుషుడి యొక్క కొడుకు పేరు కుషాంబు, తనయ, వసు, కుషనాభ. సో కుషాంబు కొడుకు నుంచి గాది వచ్చాడనమాట. గాది కన్యకుబ్జ యొక్క రాజు అనమాట. ఆయనకు కొడుకు లేకపోయేసరికి ఆయన చంద్రుడికి ఒక యజ్ఞం చేస్తే ఆయనకి ఆ యజ్ఞం నుంచి ఒక కూతురు పుడుతుంది అనమాట. ఆమె పేరు సత్యవతి అనమాట. తర్వాత సత్యవతిని పెళ్లి చేసుకోవడానికి రీచకముని గాది దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు గాది కొంచెం అవహేళనగా మాట్లాడుతూ, కొంచెం తక్కువ పరుస్తూ మాట్లాడుతూ, మాది ఒక స్పెషల్ వంశం, మా వంశంలో మీరు అమ్మాయిని పొందాలంటే మీరు ఎదురు కన్యాశుల్కం ఇచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మా అమ్మాయిని పెళ్లి చేయించుకోవాలి. సో దానికోసం మీరు 1000 తెల్ల గుర్రాలు, ఎంత తెల్లగా ఉండాలంటే యాజ్ ప్యూర్ యాజ్ మూన్ లాగా ఉండాలి. ప్లస్ వాటికి ఒక చెవు, అది లెఫ్ట్ అయినా అవనండి, రైట్ అయినా అవనండి, దానికి ఒక్క చెవు మాత్రం అది బ్లాక్గా ఉండాలి, ఒట్టి చెవు మాత్రమే. తర్వాత మా శరీరం మొత్తం ప్యూర్ వైట్లో ఉండాలని చెప్పి, అంటే ఇండైరెక్ట్గా ఇది కుదరని సిచ్యువేషన్ లాగా అని చెప్పి ఒక కండిషన్ పెడతాడనమాట రీచకమునికి. సో రీచకముని అప్పుడు వరుణుడి దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి సాటిస్ఫై చేయించి ఆయన నుంచి 1000 గుర్రాలు తీసుకొచ్చి కన్యాశుల్కం కింద ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. సో సత్యవతి పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన గొప్ప తపస్వి రీచకముని. సో ఈ రీచకమునిని సత్యవతి మరియు వాళ్ళ అమ్మగారు
గాది యొక్క భార్య ఇద్దరు అప్రోచ్ అయ్యి మాకు ఒక ఆబ్లేషన్ని తయారు చేయండి, మా వంశం అభివృద్ధి చెందాలి, ఎందుకంటే మా వంశంలో కూడా కొడుకులు లేరు, మాకు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇద్దరు రిక్వెస్ట్ చేయంగా భార్యకి బ్రాహ్మణత్వం ఉండే ఐటమ్ని క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆమె తండ్రి వైపు వాళ్ళందరూ క్షత్రియులు కాబట్టి వాళ్ళ అత్తగారికి క్షత్రియుడి యొక్క అంశం ఉండే ఆబ్లేషన్ తయారు చేస్తాడనమాట. ఆబ్లేషన్ తయారు చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇతను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి సత్యవతిని అడుగుతారనమాట. ఒక్కొక్కసారి ఆమె ఇంటెన్షన్ ఏంటంటే, అంటే ఒక అత్తగారికి భార్యకి మధ్య వచ్చినప్పుడు ఆయన భార్యకి మంచిది చేసి ఉంటాడు, సో నాకు కొంచెం తక్కువ చేసి ఉంటాడు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, నీ అబ్లేషన్ నాకు ఇవ్వు, నా అబ్లేషన్ నువ్వు తిను అని చెప్పి అలా రిక్వెస్ట్ చేస్తే ఆమె తల్లే కదా అని చెప్పి ఇందులో ఏమి వ్యత్యాసం ఉండకపోవచ్చు ఆమె ఆలోచించకుండా ఇద్దరు ఇంటర్చేంజ్ చేసేసుకున్నారు అనమాట. సో అలా తినేసేసరికి తర్వాత ఈయనకి రేచకమ్మనికి తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత తెలిసి వచ్చిందనమాట, ఇలా ఇంటర్చేంజ్ జరిగిపోయింది అనేసరికి తర్వాత భార్యని కొంచెం కోప్పడుతూ తిడతాడనమాట. నీ వల్ల ఎంత తప్పు జరిగిపోయింది, ఇప్పుడు నీ తమ్ముడు, నీకు పుట్టబోయే తమ్ముడు అతను బ్రాహ్మణత్వంలో పుడతాడు, నీకు పుట్టబోయే కొడుకు క్షత్రియ లక్షణాలు ఉంటాడు అని చెప్పి ఇలా తప్పు జరిగిపోయేసరికి భార్య అతని కోపాన్ని శాంతపరిచి ఏదో ఒక విధంగా చేయండి, నా కొడుకు అట్లీస్ట్ క్షత్రియ తత్వాలు ఉండకుండా చూడండి అంటే ఆయన అంటారనమాట, అట్లీస్ట్ నీ కొడుకు కాకపోతే నీ మనవడు అట్లీస్ట్ నీ క్షత్రియ లక్షణాలతో ఉండేవాడు పుడతాడు, నీ తమ్ముడు బ్రాహ్మణత్వ లక్షణాలతో ఉండేవాడు పుడతాడు, దానికి నేను వేరే ఏం చేంజ్ చేయలేను అని చెప్పి ఇలా పాయింట్ సజెస్ట్ చేసినప్పుడు సో దానికోసం అని చెప్పి ఆమె తర్వాత ఆమె ఓకే అని అంటుందన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఎగ్జిక్యూషన్లో వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అమ్మగారికి విశ్వామిత్ర పుడతాడు, ఈమెకి జమదగ్ని పుడతాడు అనమాట. జమదగ్ని ఒక మంచి బ్రాహ్మణుడు, బ్రాహ్మణత్వం కొంచెం అలవడి బ్రాహ్మణత్వం పరిపూర్ణంగా ఉందన్నమాట. తర్వాత రేణుకాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఋషి యొక్క కూతురైన రేణుకాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనికి కొంతమంది కుమారులు పుడతారు, వసుమాన్ అలా పేర్లతో ఉంటాయి. చివరి యొక్క కొడుకు పరశురాముడు అనమాట. పరశురామ అని అంటారనమాట. సో ఇదే సమయంలో జమదగ్ని ఉన్న సమయంలో కార్తివీర్యార్జున అని చెప్పి ఒక గొప్ప రాజు ఉంటాడనమాట. అతను దత్తాత్రేయుని పూజించటం వల్ల, దత్తాత్రేయ సేవ చేయటం వల్ల ఇతనికి ఒక మంచి వరం వచ్చి 1000 చేతులు ఉండే కెపాసిటీతో, అతి బలవంతుడైన కెపాసిటీకి ఉంటాడనమాట. ఆయనకి 1000 చేతులు ఉంటాయి అన్నమాట కార్తివీర్యార్జునకి. సో భగవంతుడి యొక్క కృప వల్ల అష్టైశ్వర్యాలు ప్లస్ అన్ని మాయావి శక్తులు అన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్న మనిషి అనమాట. ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనిషిలో అహంకారం ఎక్కువైపోతుంది. అహంకారం ఉండటం వల్ల అతను దేవతల్ని, ఋషుల్ని, యక్షుల్ని అందరినీ కఠినంగా శిక్షించడం వ్యవహరిస్తాడనమాట. ఇతని యొక్క అంటే కొంచెం అహంకారం ఉండటంలో వ్యవహారం కూడా ఎలా ఉండిందంటే, ఒకరోజు ఇతను నదీ తీరానికి స్నానానికి వెళ్తాడన్నమాట, నర్మదా నదిలో. సో ఇతనితో పాటు చాలామంది చెలికత్తలు తీసుకెళ్తారనమాట. సో ఆడవారి ముందు ఇతని యొక్క ప్రతాపం చూపించడానికి అతను 1000 చేతులతో ఇలా అడ్డం పెట్టేసి మొత్తం నదిని ఆఫ్ చేసేస్తాడనమాట. సో ఇలా నదిని ఆపేసరికి నది వెనక్కి రివర్స్ ఫ్లో అవుతుందన్నమాట. సడన్గా ఫ్లో ఆగిపోయేసరికి ఒక డ్యామ్లా కట్టేసరికి అది వెనక్కి వెళ్ళి వెనకాల అవతల వైపు రావణాసురుడు విజయయాత్ర కోసం అతను అక్కడికి వచ్చి అక్కడ క్యాంప్ వేసుకొని ఉంటాడనమాట. అతని యొక్క క్యాంపు మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోతుంది అనమాట. నీళ్ళల్లో మునిగిపోయేసరికి అతనికి కోపం వచ్చి, పౌరుషం వచ్చి ఆడవారి ముందు ఉన్న కార్తివీర్యార్జున్ని చులకనగా చేసి మాట్లాడేసరికి కార్తివీర్యార్జున కోపం వచ్చి రావణాసురుని ఒక కోతిని బంధిస్తే ఎలా బంధిస్తామో, కేజీలు వేసేస్తామో అలాగా అలవోకగా అతన్ని బంధించేసి అతని రాజ్యంలో ఒక బానిస కింద చేసేసి ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్గా తీసుకెళ్ళి బంధించేస్తాడనమాట. ఇలా బంధించేసరికి ఇక రావణాసురుడు తను ఒక ఒప్పందానికి వచ్చి మాహిష్మతిపురంలో అతను ఏమంటాడంటే, నువ్వు నేను ఫ్రెండ్స్కి ఉన్నాము, మనకి ఫైటింగ్ ఎందుకు, మనకి యుద్ధం ఎందుకు, అది ఇది అని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ కింద అన్న తర్వాత అతన్ని వదిలేస్తాడు. సో అందుకని చెప్పి అతను రావణాసురుడు మోస్ట్లీ సౌత్ ఇండియన్ పార్ట్ వరకు అతను కంట్రోల్ పెట్టుకున్నాడు అనమాట. దండకారణ్యం వరకు పెట్టుకున్నాడు, ఇంకా పైకి వెళ్ళలేదనమాట. ఆ పైకి వెళ్తే కార్తివీర్యార్జున చేతులు ఓడిపోతాడు అని చెప్పి అలా తెలుసుకుని అందుకని ఆ పై వరకు వెళ్ళలేదనమాట. దండకారణ్యం వరకు కంట్రోల్లో పెట్టుకొని ఉంచుకున్నాడు అనమాట. తర్వాత రావణాసురుడు అలా అంటే ఇలా వ్యవహరించిన తర్వాత కార్తివీర్యార్జునుడు అతని యొక్క ఘమండత, ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళి నాతో ఫైటింగ్ చేయండి అని చెప్పి కొంచెం
అహంకారం కొద్ది వ్యవహరించేవాడు అనమాట. ఒకసారి అలానే వరుణుడి దగ్గరికి వెళ్ళి నాతో ఫైటింగ్ చేయని చెప్పి సముద్రం పురుషుని అటాక్ చేసినప్పుడు సముద్ర పురుషుడు అంటాడు, నీకు సరిసమానమైన వాడు పరశురాముడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది నీ అహంకారం, నీ 1000 చేతుల గురించి ఎంత మాట్లాడుకుంటున్నావు, నీకు ప్రాపర్ శాస్తి అతను చూపిస్తాడు, నీకు తగ్గ పనిష్మెంట్ అతను ఇస్తాడు అని చెప్పి ఫోర్కాస్ట్ ఇస్తాడనమాట. సో ఇతను కూడా ఏంటంటే ఇక దేశాలు అన్నీ తిరుగుతూ అన్ని రాజ్యాలపైన గెలుద్దామని చెప్పి ఒక అక్షోహిణి సైన్యాన్ని తీసుకొని ప్రపంచం యాత్ర చేస్తుంటాడనమాట. ఈ యాత్ర చేసేటప్పుడు సడన్గా ఒకసారి అడవిలో ఆకస్మికంగా వీళ్ళు జమదగ్ని ఉన్న ప్లేస్కి వస్తారనమాట. జమదగ్ని రాజుగారిని, చక్రవర్తిని పిలిపించి ఆయనకి మర్యాదలు చేస్తాడనమాట. ఎందుకంటే ఆయన దగ్గర ఒక కామధేను ఉంది. ఈ కామధేను ఉండటం వల్ల ఒక అక్షోహిణి యొక్క జనాలందరికీ కూడా, అంటే ఒక అక్షోహిణి అంటే ఆల్మోస్ట్ 2,25,000 మంది జనాలు. సో వీళ్ళందరికీ కూడా నేతితో చేసిన వస్తువులన్నీ పంచపక్ష పరమాణాలు పెట్టాడనమాట. సో ఇవన్నీ పెట్టేసరికి వాళ్ళు సంతోషించే ఉండకుండా వాళ్ళు ఇక ఈర్ష్య పెరిగిపోయిందనమాట. ఒక్క ముని 2,25,000 మందికి కావాల్సినంత భోజనాన్ని, అది కూడా నేతితో చేసిన వస్తువులు పెట్టగలిగాడు. మాకు రాజు అయ్యి ఉండి మేమంత కెపాసిటీ లేదని చెప్పి జమదగ్ని పైన వాళ్ళు ఈర్ష్యతో వ్యవహరిస్తూ ఆ ఆవుని ఎలాగైనా ఎత్తుకుపోవాలి, ఆ కామధేనుని మాకు కావాలి అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ పెడతారనమాట. మనుషుల దగ్గర పంపించి, అతను మినిస్టర్లు పంపించి ప్రపోజల్ పెడతారనమాట. ఏంటంటే మీరు ఆ ఆవుని ఇచ్చేయండి, ఆవు అనేది చక్రవర్తి దగ్గర ఉండాలి, ఇలాంటి గొప్ప వస్తువులన్నీ మీకు కావాల్సింది వేరే ఆవులు ఒక 10,000 ఆవులు మేము ఇస్తాము అని చెప్పి చెప్తే, నాకు ఆయన అవసరం లేదు, నాకు ఈ ఒక్క ఆవు చాలు, ఎందుకంటే దీనివల్ల మాకు నిత్య హోమాలకి సరిపడే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మాకు అన్నీ వస్తుంటాయి, దానికి మాకు ఇంకేం అవసరం లేదని చెప్పి ఆయన చెప్పినప్పుడు తర్వాత కార్తవీర్యార్జున ఇక వాళ్ళ రాక్షసులందరినీ ఇంటిమేట్ చేసి దీన్ని ఎలాగైనా సరే మనం తీసుకుపోదామని చెప్పి దాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తారనమాట. ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు ఇతను ఫోర్స్ఫుల్గా వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడని చెప్పి కామధేను వచ్చి జమదగ్నికి కమ్యూనికేషన్ చేసినప్పుడు వాళ్ళు రాజమ్మ నేనేం బ్రాహ్మణికలుగా ఉన్నాను, నేను కర్తవ్యాన్ని ఇలా వ్యవహరించాలి, నేను గట్టిగా ఫైటింగ్ చేయకూడదు, క్షత్రియ ధర్మం నాది కాదు, నాది క్షమాగుణం అని చెప్పి చెప్పంగానే ఆమె ఒంటి నుంచి ఒక ఇది వేరే కనెక్టివిటీలో వచ్చేస్తుంది స్టోరీ, విశ్వామిత్ర కనెక్టివిటీలో స్టోరీ వచ్చేస్తుంది. సో ఇతన్ని బ్రాహ్మణత్వాన్ని అలసనగా తీసుకొని వాళ్ళు కామధేను ఆమె యొక్క కూతురుని తీసుకొని దూడను తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ దూడను తీసుకొని వెళ్ళిపోయేసరికి ఇంటికి రాగానే పరశురాముడు అప్పట్లో అడవికి వెళ్ళాడు అనమాట. అడవికి వెళ్ళి ఇంటికి రాగానే ఇలా కార్తవీర్యార్జునుడు వచ్చాడు, ఇలా మొత్తం ఆవుని దూడని తీసుకెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వినంగానే ఇతను ఇక చాలా కోపపడిపోయి అతను ఇక ఆయుధాలని బాణము, ఆరోసు, దాంతోపాటు ఈయన యొక్క పరశు ఇవన్నీ తీసుకొని ఇక మహిష్మతిపురం పైన యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు. సో ఇతను యుద్ధానికి వస్తున్నప్పుడు ఇతని యొక్క శంఖం, ఇతని యొక్క కెపాసిటీ చూసుకొని ఒక 17 అక్షౌహిణి జనాల్ని పంపిస్తాడనమాట కార్తవీర్యార్జునుడు. సో వచ్చిన వాళ్ళందరినీ ఈయన అతి తక్కువ సమయంలో 17 అక్షౌహిణీల్ని కాళ్ళు చేతులన్నీ కూడా అలా అన్ని పీసులు చేసేసి వాళ్ళందరినీ ఒక రక్తపు మడుగైపోయింది అనమాట. ఆయన పాదాల దగ్గర మాంసం అన్నీ కూడా ముక్కలు కింద పడి అన్ని చోట్ల ఈ యొక్క మనుషుల యొక్క శరీరాలన్నీ, అవయవాలతో పాటు జంతువులు అన్నిటి యొక్క సంహారం జరిగిపోయింది అనమాట ఇక్కడ. ఇక ఇతను కార్తవీర్యార్జునుడు అంతమంది సైన్యం చనిపోయాక అతనే ఇక స్వయంగా బయటికి యుద్ధానికి వస్తాడనమాట. అతను 500 చేతులతో 1000 చేతుల్లో 500 బాణాలు, 500 విల్లులు పట్టుకొని ఇతనితో యుద్ధం చేయడం మొదలు పెట్టగా పరశురాముడు ఎలా చేసేస్తాడంటే చెట్టు యొక్క కొమ్మలు నరికినట్టు అట్టి మొత్తం 500 చేతుల్ని నరికేస్తాడనమాట. 500 చేతులు నరికేసిన తర్వాత ఇక చివరికి ఇతని యొక్క తలకాయ నరికేసి వాళ్ళ కొడుకులు 10,000 మంది కొడుకులు ఉంటారు కార్తవీర్యానికి, వాళ్ళ కొడుకుల ముందు ఇతని యొక్క వీళ్ళ అందరి యొక్క మొత్తం కార్తవీర్యార్జునుడి యొక్క నాశనం అయిపోయేసరికి వాళ్ళందరూ కూడా పారిపోతారనమాట. జీవితం బతుకుంటే చాలు, తర్వాత చూసుకుందామని చెప్పి వాళ్ళందరూ పారిపోతారనమాట. సో ఇది మొత్తానికి ఏంటి ఒక కారణం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలయ్యానంటే కార్తవీర్యార్జునుడు భగవంతుడి యొక్క ఒక అవతారమైన దత్తాత్రేయుడు యొక్క ఆశీర్వాదం పొందినా సరే ఎన్వియస్నెస్, ఈర్ష్య మనస్తత్వం వేరే జీవుల వైపు ప్రదర్శించేసరికి, ఎస్పెషల్లీ ఆవు వైపు ప్లస్ జమదగ్ని అయిన బ్రాహ్మణుడి వైపు చూపించేసరికి అతని యొక్క పతనం మొదలైపోయింది. ఎప్పుడైతే ఒక దొంగతనం చేయడం మొదలుపెట్టాడో, ఒక బ్రాహ్మణుడి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడో అతని యొక్క ఆయు క్షీణం అయిపోయింది అనమాట. సో పరశురాముడి చేతిలో ఒక కంప్లీట్ పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే మనకి ఆచార్యులు వారు చెప్తారనమాట, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నా సరే, భగవంతుడి యొక్క స్వయం ఆశీర్వాదం ఉన్నా సరే, మనం భక్తుల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర, ఆవుల దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
వీటిలో మన జీవితాన్ని మనం కోల్పోయే చాలా దుస్థితి రావచ్చు. సో చాలా అంటే వైష్ణవాపరాధం కానీ, గోహత్య అంటే ఆవుకి కొంచెం హింసించే అవకాశం కానీ మనం ఇవ్వకూడదు అని చెప్పి, ఒక సద్బుద్ధిగా మనం వ్యవహరించాలి అని చెప్పి మనకి శిక్షణ ఇస్తున్నారనమాట. సో ఇదంతా సంహారం జరిగిన తర్వాత ఆవుని దూడని వెనక్కి తీసుకొచ్చి ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళ నాన్నగారు అంతా విన్న తర్వాత, ఇంత పౌరుషం మంచిది కాదయ్యా, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుల యొక్క గొప్పతనం ఏంటంటే క్షమాగుణం. వాళ్ళు ఎలాంటి విషయాన్నైనా సరే కొంచెం సింపుల్గా తీసుకుంటారు, అంత సీరియస్గా తీసుకోరు. సో నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక బ్రాహ్మణత్వం పెంచుకోవడానికి, సత్వగుణం పెంచుకోవడానికి నువ్వు ఒకసారి దేశంలో ఉండే 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలన్నీ చేసుకొనిరా అని చెప్పి ఇతనికి ఇస్తారనమాట. సో తండ్రి గారి మాట కాదనకుండా ఇతను కూడా అంటే లెట్ ఇట్ సో బి అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారనమాట. సో బేసికలీ అక్కడ మళ్ళీ భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, అప్పటి వరకు లుప్తంగా ఉన్న ఈ ఈ స్థలాలన్నీ కూడా, పుణ్యక్షేత్రాలన్నీ కూడా పాపాత్మలు వెళ్ళి వాటిలో స్నానం చేసి వాటి యొక్క పాపాలని భగవంతుడే వచ్చి క్లీన్ చేయడానికి, ఆ విధంగా ఆ పుణ్యక్షేత్రాల యొక్క మహిమతను పెంచడానికి ఆయన వెళ్ళారని చెప్పి, దాంతోపాటు ఆల్రెడీ ఉన్న పుణ్యక్షేత్రాలతో పాటు కొత్తగా చాలా పుణ్యక్షేత్రాలని క్రియేట్ చేయడానికి భగవంతుడు ఇది ఒక ఆపర్చునిటీ తీసుకున్నాడు. 1 సంవత్సరం మొత్తం ఆయన దేశంలో ఉండే పుణ్యక్షేత్రాలని విజిట్ చేసి వాటన్నిటిని ప్యూరిఫై చేసి వాటన్నిటి యొక్క యథాస్థానాన్ని, వాటి యొక్క ప్రాముఖ్యతని జనాలందరికీ ప్రచారం చేయడం కోసం పరశురాముడు ఈ ఉద్దేశాన్ని ఎనాక్ట్ చేశాడు అని చెప్పి ప్రభుపాదుల వారు మనకు అక్కడ రాస్తారనమాట ఆ పర్పోర్ట్లో. తర్వాత ఇదంతా వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 10,000 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈర్ష్యతో ఉన్నారనమాట. మా కక్ష తీర్చుకుందామని చెప్పి, నువ్వు మా తండ్రిని చంపావు కదా, మేము మీ తండ్రిని చంపాలి అని చెప్పి ఒక కక్ష పెట్టుకున్నారనమాట. సో ఈలోపు ఇంకొక సర్కమ్స్టెన్స్ జరిగింది. ఒకసారి జమదగ్ని యొక్క భార్య రేణుక నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఆ నదిలో అక్కడ ఒక గంధర్వుల యొక్క రాజు చిత్రరథ, ఆయనతో పాటు చాలామంది అప్సరసులు వాళ్ళందరూ కలిపి అక్కడ జలకాలు ఆడుతుంటే ఈమె కొంచెం మనసులో కొంచెం చెలించిందనమాట. అరే ఇలాంటి ఆటలు ఆడుతుంటే ఎంత బాగుండేది, కొంచెం అడల్టరీ అనేది అక్కడ మనసులో జరిగిందనమాట. సో ఈ సమయంలో ఇక అంటే యజ్ఞం చేసే సమయం అయిపోయింది, ఇక నేను లేట్ అయిపోతున్నానని చెప్పి ఇమీడియట్గా నీళ్లు తీసుకొచ్చి భర్త ముందు ఆ కొండను పెట్టి ఆమె తప్పు చేసిన దాని విధంగా చేతులు కట్టుకొని నుంచుని ఉంటుండదు అనమాట. అలా చేతులు కట్టుకొని ఉంచునేసరికి భర్తకు అర్థమైంది అనమాట, ఈమె మనసులో కలుషితం వచ్చింది, ఈమె పాపం చేసింది అని చెప్పి ఒక చిన్న పాపానికైనా ఆయన పనిష్మెంట్ ఇచ్చేస్తారనమాట. ఏంటి ఆ పనిష్మెంట్ అంటే, కొడుకులు పిలిచి మీ అమ్మ అపవిత్రురాలైంది, ఈమెను సంహారం చేయండి అని చెప్పంగానే కొడుకులు ఆమె మాట అంటే ఆయన మాట వినరనమాట. తర్వాత చివరికి కొడుకులందరూ మాట వెనకపోయేసరికి చివరికి పరశురాముని పిలిపించి పరశురాముని అంటాడనమాట, మీ తల్లిగారిని మీ అన్నలందరినీ కూడా నువ్వు సంహారం చేయాలి అని చెప్పి. పరశురాముడు అప్పుడు ఆలోచిస్తాడనమాట, నేను ఒప్పుకోకపోతే మా నాన్నగారు కోపం వస్తుంది, కోపం వస్తే శాపం పడతారు. సో దాని బదులు నేను ఒప్పుకొని నేను చేసిన పని చేస్తే ఆయన సంతోషిస్తే ఆయన తర్వాత ఏం వరం కావాలని చెప్పి కోరుకోమంటారు. ఈ విధంగా నేను వరం కోరుకుంటే మళ్ళీ నా తల్లిని మా అన్నలని మళ్ళీ జీవితానికి తీసుకురామని చెప్పి మళ్ళీ నేను కోరుకోవచ్చు అని చెప్పి ఆయన సమయస్ఫూర్తిగా ఆలోచించి ఇమీడియట్గా వాళ్ళ తల్లిగారిని వాళ్ళ అన్నల్ని సంహారం చేసేస్తారనమాట. సో ఇతను చెప్పిన మాట వినే యొక్క విధానాన్ని చూసి వాళ్ళ నాన్నగారు చాలా సంతోషించి, ఏం వరం కావాలని ఆయన కోరుకోవాలంటే మా తల్లిగారిని మా అన్నల్ని మళ్ళీ వెనక్కి జీవితం తీసుకొని రండి, నేను సంహారం చేసినట్టు ఈ విధంగా వాడికి ఏమి గుర్తుండకూడదు, వాళ్ళు ఒక నిద్రలో పడుకున్న వారు లేచి నుంచినట్టు ఉండవాలని చెప్పి అలా కోరుకుండగానే జమదగ్ని ఇతని యొక్క అంటే మనస్తత్వానికి చాలా మంచి సాటిస్ఫై అయ్యి, సో వాళ్ళకి మళ్ళీ పునః ఆయుని మళ్ళీ ఇస్తారనమాట. వాళ్ళు ఎలా నిద్రపోయి లేస్తే ఎలాగ ఫ్రెష్గా ఉంటామో అలా ఫ్రెష్గా ఉన్నారు, జరిగిందేమో అంతా వాళ్ళు మర్చిపోయారనమాట. సో ఇక్కడ జమదగ్ని మళ్ళీ ఒక చిన్న పాపం చేశారు. అంటే పాపం అంటే అక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ భార్య చేసింది మనసులో ఒక చిన్న తప్పైనా సరే దానికి మృత్యు అనేది పెద్ద దండన అవుతుందన్నమాట. సో దానివల్ల అతనికి కూడా ఒక పాపం చేశారు, దీనికి ప్రాయశ్చిత్తంగా దీనికి పర్యవసానమే కార్తవీర్యార్జున కొడుకులు వచ్చి ఇతన్ని సంహారం చేయబోతున్నారు అని చెప్పి, ఇది దీని యొక్క ఫర్దర్ ఇంపాక్ట్ అని చెప్పి మనకి అక్కడ పర్పోర్ట్లో రాస్తారనమాట. ఒకరోజు కొడుకులందరూ కలిపి అడవికి వెళ్ళారనమాట, సామాగ్రి అంటే పూజకి కావాల్సిన సామాగ్రిని అక్కడ తెచ్చుకుందామని చెప్పి. ఈలోపు ఈ 10,000 మంది కొడుకులు సమయం కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఎప్పుడైతే పరశురాముడు వాళ్ళ అన్నలందరూ కూడా అడవికి వెళ్ళారో వాళ్ళు ఇమీడియట్గా జమదగ్ని యొక్క ఆశ్రమాన్ని చుట్టుముడతారనమాట. అప్పుడు జమదగ్ని భగవంతుడైన వాసుదేవుడి యొక్క మెడిటేషన్లో కూర్చొని ఉంటారు.
ఆ మెడిటేషన్లో ధ్యానంలో ఉండగా వాళ్ళు వచ్చి సంహారం చేయడానికి ప్రయత్నించినప్పుడు రేణుకాదేవి శతవిధాలా ప్రయత్నిస్తుంది అనమాట వాళ్ళని నివారించడానికి. ఆయన ధ్యానంలో ఉన్నారండి, ఆయన మీకేం తప్పు చేశారు అది ఇది అని చెప్పి. సో వాళ్ళు అంటారు, మీ అబ్బాయి మా నాన్నని సంహరించాడు కాబట్టి మేము వాళ్ళ నాన్నని సంహరించి ఈ రివెంజ్ తీర్చుకుంటున్నాం, మేము పగ తీర్చుకుంటున్నాం అని చెప్పి చెప్పినా వినకుండా అతని యొక్క తలకాయని సంహారం చేసేసి తలకాయని ఎత్తుకెళ్ళిపోతారనమాట. మొండాన్ని వరకు అక్కడ వదిలేసి తలకాయని ఎత్తుకెళ్ళిపోతారనమాట. సో ఈలోపు వీళ్ళమ్మ బాధపడుతూ రామా రామా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది అనమాట. సో వాళ్ళు ఎక్కడో అడవిలో చాలా దూరంలో ఉన్నా సరే ఇమీడియట్గా తల్లిగారి మాటలు వినేసరికి ఇమీడియట్గా వెనక్కి వస్తారు. అక్కడికి రాగానే ఆ దుస్థితి చూసి తండ్రి గారి యొక్క శరీరం చూసి తల లేకుండా అమ్మ బాధపడుతుంటే ఆమె 21 సార్లు ఆ గుండెను కొట్టుకుందంట ఇలాగా, ఓ రామా ఓ రామా అని చెప్పి ఇలాగా. అందుకని చెప్పి పరశురాముడు 21 సార్లు క్షత్రువుల యొక్క సంహారం చేశాడని చెప్పి దానికి నిదర్శనం అని చెప్పి ఆచార్యులు వారు చెప్తారనమాట. సో ఈలోపు వాళ్ళ అన్నలకి తండ్రి గారి యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఆ తలకాయ తీసుకొస్తాను అని చెప్పి మళ్ళీ పరశురాముడు మహిష్మతిపురిని అటాక్ చేస్తాడనమాట. అటాక్ చేసి ఆ 10,000 మంది కొడుకుల్ని ఆయన సంహారం చేసి వాళ్ళ యొక్క 10,000 మంది కొడుకుల యొక్క తలల నుంచి ఆయన ఒక కొండలాగా ఆయన చేస్తారనమాట. కొండ అంటే ఒక కొండ అన్ని వేల తలలు ఎలాగా అంతమంది జనాన్ని సంహరించాడనమాట. వాళ్ళ యొక్క శరీరం నుంచి 9 లేక్స్ క్రియేట్ చేస్తాడంట. కురుక్షేత్రం దగ్గర ఆయన మొత్తం సమంత పంచక అని చెప్పి కురుక్షేత్రం దగ్గర తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత అక్కడ కృష్ణుడు రాబోతున్నాడు, అక్కడ భగవద్గీత చెప్పబోతున్నాడు అని చెప్పి ఆ ఏరియాని పుణ్యక్షేత్రం కింద తీర్చిదిద్దడానికి ఆయన 9 చెరువుల కింద వాళ్ళ యొక్క రక్తం నుంచి 9 చెరువులు తవ్వాడంట. అంతమందిని సంహరించాడంట ఆయన. సో తర్వాత వాళ్ళందరినీ సంహరించిన తర్వాత వాళ్ళ నాన్నగారి యొక్క తలను తీసుకొని వెనక్కి వచ్చి ఆయన భగవంతుడైన వాసుదేవుడికి హోమాన్ని స్టార్ట్ చేసి ఆ హోమంలో భగవంతుని సాటిస్ఫై చేసి అక్కడ ఉండే బ్రాహ్మణులందరికీ ఈ భూమి యొక్క, ఎందుకంటే 21 సార్లు ఆయన శత్రువుల్ని సంహారం చేసేశారు. సో ఈయన రాజు అయ్యానమాట, అంటే రాజ్యం మొత్తం ఈయన కంట్రోల్లోకి వచ్చిందనమాట. తర్వాత మొత్తం అన్నిటినీ ఆయన మళ్ళీ వేరియస్ బ్రాహ్మణులకి దానం చేసేసి ఈ ఎర్త్ అనే రెస్పాన్సిబిలిటీ ఆయన కశ్యపుడికి ఇచ్చేస్తారనమాట. అప్పటి నుంచి రూలింగ్ కెపాసిటీని కశ్యపుడి యొక్క వంశానికి ఇచ్చేసి వాళ్ళ నాన్నగారిని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారిని శరీరం పైన కనెక్ట్ చేసిన తర్వాత భగవంతుడి యొక్క కృప వల్ల అతని యొక్క యోగ శక్తి వల్ల అతను మళ్ళీ పునర్జీవం అయ్యేటట్టు చేస్తారనమాట. ఇలా చేసేసరికి మళ్ళీ జమదగ్ని లేచిన తర్వాత అతను తర్వాత సప్త ఋషుల్లో ఒకటి కింద క్వాలిఫై అయ్యి అక్కడి నుంచి సప్త ఋషులకి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి పరశురాముడు అతని యొక్క కోపం ఉండే మనస్తత్వాన్ని వదిలేసి మహేంద్రగిరి అనే పర్వతం పైన, ఇది బీహార్ ప్రాంతంలో వస్తుందండి మహేంద్రగిరి అనే పర్వతం. సో అక్కడ ఆయన ఆయుధాలన్నింటినీ అక్కడ ఒక చోట స్థాపితం చేసేసి ఇక ఆయన తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు అని చెప్పి భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మనకి భాగవతంలో కూడా తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో బలరాముడు పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం దగ్గరకు వచ్చి పరశురాముడిని ఆయన అక్కడ ఇంటరాక్ట్ చేశారని చెప్పి కూడా చెప్తారనమాట. పరశురాముడి యొక్క పుట్టినపూరు యమునియా అని చెప్పి ఇక బీహార్లో ఒక ప్రజెంట్ విలేజ్ ఉందండి, అక్కడ ఆయన జన్మ తీసుకున్నారని చెప్తారనమాట. సో కశ్యపమునికి ఆయన మొత్తం భూమిని మొత్తం ధారాదత్తం చేసిన తర్వాత మహేంద్రగిరి పర్వతం పైన ఆయన తపస్సు చేస్తున్నారని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్తున్నారనమాట. ఆయన ఆయుధాలను కూడా ఇక్కడ గుమ్లా అని చెప్పి తంగినాథ్ ధామ్ అని చెప్పి జారిఖండ్ దగ్గర ఆయన ఆయుధాలని ఆయన అక్కడ స్థాపితం చేశారు. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే ఆ పరశుని మనం, ఆయన యొక్క ఆయుధాలని మనం చూడొచ్చు అని చెప్పి దానికి డిస్క్రిప్షన్ చెప్తారనమాట. మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూడొచ్చు. జారిఖండ్లో గుమ్లా అనే ప్లేస్లో తంగీనాథ్ ధామ్ అని అంటారు. అక్కడ పరశురాముడి యొక్క ఆయుధాలన్నీ మనకు అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు కూడా డిస్ప్లే చేస్తుంటారనమాట. సో పరశురాముడికి భగవంతుడి యొక్క అవతారాల్లో 2 కేటగిరీల కింద కౌంట్ చేస్తారనమాట. భగవంతుడి యొక్క 6 కేటగిరీల అవతారాలు ఉంటాయి. సో అట్లో ఆయన లీలావతారం కింద కూడా చూపిస్తారు, అప్పుడప్పుడు శక్తి ఆవేశ అవతారం కింద చూపిస్తారనమాట. సో అది ఫస్ట్ లీలా పర్ఫామ్ చేయడానికి ఆయన వచ్చారు. తర్వాత ఆయన శక్తిని రామచంద్రుడి యొక్క టైంలో ఆ భగవంతుడు ఏదైతే శక్తిని ఆయనలో ప్రవేశపెట్టాడో రామచంద్రుడు పరశురాముడి యొక్క ఇంటరాక్షన్లో ఆ శక్తిని ఆయన వెనక్కి తీసేసుకున్న తర్వాత ఆయన్ని బ్రాహ్మణత్వం స్టేట్కి ఆయన అంటే రెగ్యులర్ అంటే ఒక జీవుడి యొక్క స్టేట్కి ఆయన్ని చేసేశారు అని చెప్పి తర్వాత మనం ఆ పాస్ట్ టైంని మనం రాముడి యొక్క అవతారం డిస్కస్ చేసినప్పుడు దాని గురించి డీటెయిల్స్లోకి వెళదాము. భగవద్గీతలో కూడా ఆఫ్ ది వీల్డర్స్ ఆఫ్ వెపన్ శస్త్రవ్రతాం అహం రామ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. సో దానికి బలదేవ విద్యాభూషణ్ వారు ఏం చెప్తారంటే ఆ రామ అనేది పరశురాముడు అంటే ఈ ఆయుధాలని ఉపయోగించే కెపాసిటీలో ఆయనకి మించిన ఆయుధ వీరుడు ఎవరు అయ్యా అంటే పరశురాముడు అంటారు. ప్రభుపాదుల వారు మాత్రం ఆయన రాముడు అని అంటారు.
ఏ విధంగా అయినా సరే అవన్నీ భగవంతుడి యొక్క విష్ణువు యొక్క అవతారాలు కాబట్టి దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు ఈ విధంగా. సారీ, అన్ని విష్ణువు యొక్క అవతారాలే కాబట్టి, భగవంతుడి యొక్క అవతారాలే కాబట్టి ఆ పొటెన్సీని, ఆయన కెపాసిటీని, ఆయన యొక్క ఇంటెన్షన్ని మనం తర్వాత ఆ పాస్ట్ టైం అర్థం చేసుకున్నప్పుడు మనం విందాము. సో ఈ విధంగా పరశురాముడి యొక్క అవతారానికి మనకు భాగవతంలో ఈ డిస్క్రిప్షన్ వస్తుంది. 2-3 చాప్టర్లో ఎలాబరేట్ డిస్క్రిప్షన్ వస్తుంది. 9వ స్కందంలో ఈ డీటెయిల్స్ అన్ని కమ్యూనికేట్ చేశారనమాట. సో తర్వాత మనం వ్యాసదేవుడి గురించి అర్థం చేసుకుందాం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం యొక్క కర్త వ్యాసదేవుడు. సో ఆయన గురించి, ఆయన జన్మ గురించి, ఆయన యొక్క వృత్తాంతం గురించి, ఆయన యొక్క జీవనం గురించి, ఆయన యొక్క టీచింగ్స్ గురించి ఆల్రెడీ ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఆయనకి నారదముని యొక్క సంవాదం గురించి, డిస్కషన్ గురించి సత్యగౌర ప్రభు వారు వారి యొక్క డిస్క్రిప్షన్, వారి యొక్క డిస్కషన్ గురించి మొత్తం డిస్క్రిప్షన్ చెప్తానే ఉన్నారు ప్రతిరోజు. సో అదర్ డీటెయిల్స్ గురించి మనకి కొన్ని ఆల్రెడీ జరిగిన డీటెయిల్స్ని ఇంకొక సంక్షిప్తంగా ఆయన యొక్క అవతారం గురించి మనం తెలుసుకుందాం అనమాట. నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేదసే పపూర్జ్ఞానమయం సౌమ్యాయన్ ముఖాంబురు హాసవం అని చెప్పి సుఖదేవ గోస్వామి వారి తండ్రి వారైన వ్యాసదేవుడికి ప్రార్థన చేస్తారనమాట. ఐఎమ్ ఆఫరింగ్ మై రెస్పెక్ట్ఫుల్ ఒబైసెన్సెస్ అంటూ వ్యాసదేవ నమస్తస్మై భగవతే వాసుదేవాయ ధీమహి అంటే భగవంతుడైన వాసుదేవుడి యొక్క అవతారమైన వ్యాసదేవుడికి నా నమస్కారాలు ఆఫర్ చేస్తున్నాను. ఎందుకంటే వాసుదేవుడైన అవతారమైన ఇವರು వ్యాసదేవులు వారు, ఇವರು శక్తి ఆవేశ అవతారం లాగా గ్రంథకర్త అనమాట. సర్వ వేదాలని ఆయన లిఖిత రూపంలో ప్రదర్శించారనమాట. భక్తులందరూ కూడా ఆయన ఆధ్యాపించిన పపూర్ జ్ఞానం అయం సౌమ్యాయన్ ముఖాంబురు హాసవం, ఆయన కలం నుంచి విడబడిన ఈ గ్రంథముల యొక్క అనుసవంని ఎవరైనా అంటే వినటం ద్వారా వాటిని ఆస్వాదిస్తుంటే వాళ్ళకి భగవంతుడి యొక్క తత్వం యొక్క రసజ్ఞానం అంతా కూడా వాళ్ళకి పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పి దాని యొక్క నిదర్శనం అండి. ఎందుకంటే ఆయన కలియుగంలో అంతకుముందు ఏమంటే వేరే యుగాల్లో జనాల యొక్క మెమరీ ఎంత షార్ప్ ఉండేదంటే ఏకసంతాగ్రహి అనేవారు అనమాట. ఒకసారి నేర్చుకుంటే అది జీవితంలో మర్చిపోయేవారు కాదనమాట ఒకసారి వింటే. సో కలియుగంలో ఏమవుతుందంటే మనుషుల యొక్క మెమరీ కెపాసిటీ తక్కువయ్యేసరికి వాళ్ళందరి కోసం వ్యాసదేవులు వారు ఏం చేశారంటే అప్పటి వరకు వినటంలో ద్వారా జరిగిన ఈ సాంప్రదాయాన్ని, కమ్యూనికేషన్ని ఆయన రాతపూర్వకంలో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. కలియుగంలో ఉండే మనుషుల యొక్క దుస్థితి యొక్క స్థితిని అర్థం చేసుకొని వాళ్ళపైన కృపని చూపించడానికి వారు అన్ని గ్రంథాలన్నింటినీ కూడా లిఖితపూర్వకంగా మనకి అందజేశారనమాట. సో తతః సప్తాదశే జాతః సత్యవత్యాం పరాశరాత్. సప్తాదశే జాతః 17వ అవతారం. అవతారం తీసుకుంది ఎవరయ్యా అంటే సత్యవత్యాం పరాశరాత్. పరాశరముని సత్యవతి యొక్క కుమారుడి కింద ఆయన జన్మ తీసుకున్నారు. చక్రే వేదతరో శాఖ. చక్రే ఆయన కంపైల్ చేశారు. వేదతరహ అంటే వేదాలన్నింటినీ కూడా ఒక చెట్టులాగా చూసుకుంటే దాని యొక్క శాఖలు, దాని యొక్క బ్రాంచెస్, దాని యొక్క కొమ్మలు విధంగా దృష్ట్వా పుంసో అల్పమేధసః. ఆయన ఎందుకు ఇవన్నీ కంపైల్ చేశారంటే దృష్ట్వా ఆయన చూడగలిగారనమాట. పుంసః జనాలందరూ కూడా అల్పమేధసః లెస్ ఇంటెలిజెంట్ అయి ఉండటం వల్ల, తక్కువ బుద్ధితత్వం ఉండటం వల్ల వాళ్ళందరి కోసం ఆ వేదాలన్నింటినీ ఆయన విడదీసి ఒక వేదాన్ని 4 పార్ట్ల కింద చేశారు అని చెప్పి ఆయన యొక్క అవతారం యొక్క ప్రాముఖ్యతని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇది 1వ స్కందం 4వ అధ్యాయంలో వ్యాసదేవుడి యొక్క ఇనిషియల్ ఆస్పిరేషన్స్, జీవిత చరిత్ర, ఆయన చేసిన లీలల గురించి, కొన్ని ఆయన యొక్క కంపైలేషన్స్ గురించి మొత్తం డిస్క్రిప్షన్ వస్తుందన్నమాట. సో ద్వాపరే సమానుప్రాప్తే తృతీయే యుగ పర్యాయే. తృతీయ యుగం అయిన ద్వాపర యుగం ఎండింగ్ సమయంలో యుగ పర్యాయే ఆల్మోస్ట్ చేంజింగ్ అంటే ద్వాపర యుగం నుంచి కలియుగ చేంజ్ అయ్యే పర్యాయ అంటే చేంజ్ ఓవర్ పీరియడ్లో సమానుప్రాప్తే అది అంతిమ సమయంలో ఏమైందంటే ఆ తృతీయ యుగం ద్వాపర యుగం ఇంటర్లాప్ అయిందంట. అంటే జనరల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వర్షలో ఈ 4 యుగాస్ అనేవి వినండి. సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ అని చెప్పి. యాక్చువల్ సీక్వెన్స్ వచ్చేసరికి సత్య, ద్వాపర, త్రేత, కలి 1, 2, 3, 4 ఇది సీక్వెన్స్. సత్య 1, ద్వాపర ద్వా అంటే 2, 3 అంటే 3, కలి అంటే 4. సో ఏమవుతుందంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో 1000 సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 1000 సైకిల్స్లో కృష్ణుడు మధ్యాహ్నం పూట 7వ మనువు టైంలో 28వ సైకిల్లో ఆయన అవతారం తీసుకుంటాడనమాట. ఇక కృష్ణుడు రాబోతున్నాడని చెప్పి నిదర్శనం ఏంటయ్యా అంటే సత్యయుగం ద్వాపర యుగం అవుతుంది, ద్వాపర యుగం సత్యయుగం అవుతుంది అని చెప్పి ఇది దాని యొక్క లక్షణం అని చెప్పి దాని గురించి మనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట.
ఈ ద్వాపర త్రేతాయుగం యొక్క ఇంటర్చేంజ్ అవటం వల్ల ఆ యుగం యొక్క సంధ్యా సమయం అంటే ఆ యుగం యొక్క చేంజ్ ఓవర్ సమయంలో, ద్వాపర యుగం యొక్క అంతిమ సమయంలో కలియుగం రాబోతున్న కొన్ని పర్యాయ అంటే కొంచెం ముందు అన్నగా అప్పుడు వ్యాసదేవులు వారు జన్మ తీసుకున్నారంట. జాతః పరాశరాద్యోగి వాసవ్యాం కలయా హరేహి. సత్యవతి వసు యొక్క ఫిషర్మ్యాన్ వసు అని ఉన్నాడనమాట. ఆయన యొక్క కూతురైన సత్యవతికి పరాశర ముని యొక్క సంపర్కం వల్ల వ్యాసదేవుడు జన్మ తీసుకున్నారని చెప్తున్నారనమాట. ఆయన వైశాఖ మాసం వసంత ద్వాదశి రోజున ఆయన జన్మ నక్షత్రం అండి. ఆ రోజు ఆయన చిన్నప్పట్లో ఆయన్ని చాలా నల్లగా ఉంటాడు కాబట్టి ఆయన కృష్ణ అని చెప్పి అన్నారనమాట. తర్వాత ఆయన ఒక దివిలో జన్మ తీసుకున్నాడు కాబట్టి ఆయన్ని ద్వైపాయన అని అంటారనమాట. ఆ దివి అనేది కూడా సతీమతి అనే నదుల మధ్య ఒక ఐలాండ్లో ఆయన జన్మ తీసుకున్నారు కాబట్టి అది ఆయన్ని ద్వైపాయన అని అంటారనమాట. వేదాల్ని ఆయన విభజించి వాటిని వేరియస్ పార్ట్స్ కింద చేశారు కాబట్టి అందుకని ఆయన్ని వేద వ్యాస అని చెప్పి అని అంటారనమాట. సో అంటే దీని యొక్క దానికి స్టోరీ మనకి పరాశరుడు సత్యవతి యొక్క స్టోరీ డిస్కషన్ ఏంటంటే, సత్యవతి యొక్క తల్లి పేరు అద్రిక. ఆమె ఒక సెలెస్టియల్ ఉమెన్ అనమాట, అంటే దేవకన్య. సో ఒక శాపవశాత్తు ఆమె చాప కింద గంగానది తీరంలో ఆమె తిరిగేదనమాట ఒక శాపం వల్ల. అప్పుడు ఏమైందంటే ఒకరోజు ఉపరిచర్య వసు అని చెప్పి ఒక రాజు అటువైపు వెళుతూ ఆయన యొక్క వీర్యం ఆ వాటర్లో పడేసరికి ఆ చేప ఆ వీర్యాన్ని మింగుతుందనమాట. దానివల్ల ఆ చేప కడుపులో 2 పిల్లలు పుడతారనమాట. ఒక ఫిషర్మ్యాన్కి ఆ చేప దొరకంగానే ఆ చేపను తీసుకెళ్లి పట్టుకోయంగానే లోపల నుంచి 2 పిల్లలు వస్తారనమాట. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ కవల పిల్లల కింద వస్తారనమాట. సో ఆ పిల్లలకి 2 తీసుకెళ్ళి మళ్ళీ రాజుగారికి ఆఫర్ చేస్తాడనమాట ఆ ఫిషర్మ్యాన్. సో రాజుగారు అబ్బాయిని పెట్టుకొని అమ్మాయిని మాత్రం ఫిషర్మెన్ అయిన వసుకే ఇచ్చేస్తారనమాట. సో ఆ ఫిషర్మెన్ అబ్బాయి మాత్రం చాలా సర్వాంగ సుందరుడి కింద ఉంటాడు. అతను మత్స్యరాజు కింద అతన్ని తీసుకుంటారనమాట. అమ్మాయి మాత్రం అమ్మాయి చేప నుంచి పుట్టింది కాబట్టి ఆమె ఒళ్ళు మొత్తం కూడా చేప స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, చేపల వాసన వస్తుంది. అందుకని ఆమెని మత్స్యగంధి అని చెప్పి పిలుస్తారనమాట. సో ఆమె చూడటానికి కూడా చాలా నల్లగా ఉండటం వల్ల ఆమెని కాళీ అని చెప్పి కూడా పిలుస్తారనమాట, నల్లగా ఉండటం వల్ల. సో తర్వాత ఆయన చేపలు పట్టే ఆయన ఆమెను తీసుకొచ్చి ఆమెను పెంచుకుంటాడు అనమాట కూతురు కింద. ఆమె పెద్దది అయిన తర్వాత సో ఆమెకి సత్యవతి అని చెప్పి కూడా పేరు వస్తుంది. ఒకరోజు ఆమె తండ్రి ఏం చేసేవాడంటే నదిలో చేపలు పట్టేటప్పుడు అప్పుడప్పుడు చేపలు పట్టేవాడు. దాంతోపాటు అటు ఇటు నదిలో జనాల్ని దాటిచ్చేవాడు అనమాట, ఒక బోట్ మ్యాన్ కింద సవారీ చేపించేవాడు అనమాట. సో ఆమె తండ్రి కోసం అప్పుడప్పుడు భోజనం తీసుకొచ్చినప్పుడు ఆయన భోజనం చేసే సమయంలో ఈమె ఎవరైనా ఉంటే సవారీని తీసుకుంటే అటువైపు ఇటువైపు నదిని అలా కవర్ చేస్తూ ఉండేదన్నమాట. సో అలాగ ఒకరోజు పరశురాముడు నది దాటడానికి వచ్చినప్పుడు ఆమె నావన తోలుతూ ఉండగా నది మధ్య సమయంలోకి వెళ్ళంగానే పరశురాముడు ఆమె పైన మోహం కలిగి అది ఒక దైవ నిర్ణయం కింద ఇప్పుడు ఒక గొప్ప శిశువు జన్మ తీసుకోబోతున్నాడు, దాని నుంచి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆమె అంటుందన్నమాట, మరి నాకు పెళ్లి కాలేదు, మరి మీరు నాతో సంపర్కం చేస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అది ఇది అనగానే ఆమెకి వరం ఇస్తాడనమాట. నేను సంపర్కం జరిగిందా సరే నీ వర్జినిటీ నీ చేస్టిటీని నేను కాపాడుతాను నేను అని చెప్తారనమాట. అప్పుడు ఆమె 3 కండిషన్లు పెడుతుందనమాట. ఆమె వర్జినిటీని మెయింటైన్ చేయాలి, ఆమెని వీళ్ళిద్దరి మధ్య సంపర్కం ఎవరు చూడకూడదు, తర్వాత ఆమెకు ఒంటి నుంచి వచ్చే దుర్గంధాన్ని పోగొట్టి అది సుగంధం కింద మారాలి అని చెప్పి ఇలా 3 కండిషన్లు పెడితే పరాశరుడు ఆ నది మధ్యలో ఒక ఐలాండ్ని క్రియేట్ చేసి చుట్టూ ఒక ఫాగ్ని క్రియేట్ చేసి ఆ ఫాగ్లో వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ జరుగుతుందనమాట. ఆమె ఇమీడియట్గా తల్లి అంటే ఒక బిడ్డ కూడా ఇమీడియట్గా పుడతాడనమాట. బిడ్డ పుట్టంగానే పరాశరుడు ఆమెకి ఇచ్చిన 3 వరాలని సాటిస్ఫై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో బిడ్డ వ్యాసదేవుడు పుట్టంగానే తల్లి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, నేను ధ్యానం చేయడానికి బద్రికాశ్రమం వెళ్ళిపోతాను, మీరు ఎప్పుడు కష్టంలో ఉన్నా సరే నన్ను తలుచుకోండి, నేను ఇమీడియట్గా మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఒక కమిట్మెంట్ పర్మిషన్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. సో తర్వాత ఆమె శరీరం నుంచి దుర్గంధం మాయమైపోయి ఆ రోజు నుంచి సుగంధం వస్తుంటుంది అనమాట. ఒక కస్తూరి అంటే సెంట్, మనకి మృగ మదం నుంచి వచ్చే సెంట్ లాగా ఆమె ఒళ్ళు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 10 మైళ్ళ దూరం వరకు, ఒక 8-10 మైళ్ళ దూరం వరకు ఆమె శరీరం నుంచి వాసన వస్తుంది. ఒక యోజన దూరం, ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు, 8 మైల్స్ అనమాట, ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల దూరం వరకు ఆమె శరీరం నుంచి వాసన అలాగే
అలా వస్తూ ఉంటుందని చెప్పి ఇలా మనకి దాని యొక్క నిదర్శనం చెప్పారనమాట. సో అలా విధంగా తర్వాత ఆమె శరీరం యొక్క వాసనకి అట్రాక్ట్ అయింది. శాంతను మహారాజు వచ్చేసరికి ఆమె వెనకాల పడుతుంటాడనమాట. సో అలా కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి భీష్ముడు వాళ్ళ యొక్క ప్యారేజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో వ్యాసదేవుడు సో ఆయన యొక్క బర్త్ అయిన తర్వాత ఆయన వెళ్ళి తపస్సు చేశారనమాట. కలియుగం యొక్క లక్షణాలు చూసి ఆయన మనస్తత్వం చెలించిందనమాట. ఏంటంటే జనాలు అల్పాయుష అంతా తక్కువ ఆయుష్ ఉన్న వాళ్ళు అవుతారు. దాంతోపాటు ఎందుకు ఈ తక్కువ ఆయుష్ వచ్చిందంటే మనం తినే వ్యవహారాల్లో అంటే మనకి సరైన పాల పదార్థాలు మనం తినట్లేదు. పాలు మన ఆయుష్ని పెంచే విధంగా ఉంటాయన్నమాట. సత్వగుణం యొక్క లక్షణాలు అనమాట. మరి ఎవరు కూడా ఇప్పుడు పాలు తాగరు, పాల పదార్థాలు తినరు. తిన్నా సరే మంచి పాలు ఎవరికి దొరకట్లేదు. మంచి ఆవులు దొరకట్లేదు. ఆవులే కాదు, ఆ జంతువుల యొక్క ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోయేసరికి వాటి నుంచి వచ్చే మెడిసిన్ కూడా మనకి వ్యవహారంగా వర్క్ అవ్వదన్నమాట. తర్వాత దీనివల్ల మన ఆయుష్ క్షీణం అయిపోయింది. దాంతోపాటు మన ఇంటెలిజెంట్ కెపాసిటీ, మెమరీ తక్కువైపోయింది. దీనివల్ల మనం తిండిలో సారం లేదు. తిండిలో సారం లేకపోయేసరికి మన ఒంట్లో సారం ఉంటుంది. మన ఒంట్లో సారం లేకపోయేసరికి మన జీవితంలో లైఫ్ ఉండదు అన్నమాట. ఈ విధంగా మనకి తగ్గిపోయిందని చెప్పి ఆయన అన్నీ చూశారనమాట. సో దాంతోపాటు జనాల మధ్యలో కూడా కోపాలు ఎక్కువ, గొడవలు ఎక్కువ, ఈ మనస్సులో విభేదాలు ఎక్కువ అన్నట్టు వ్యవహారం కింద కూడా ఆయన చూశారనమాట. సో గొప్ప భక్తులు ఏంటంటే వాళ్ళు త్రికాలజ్ఞులు అనమాట. వాళ్ళ శాస్త్రాలకు అనుగుణంగా వాళ్ళు అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూత, భవిష్యత్, వర్తమానాల్లో వాళ్ళు మొత్తం జరిగింది, జరగబోయేది, జరుగుతుంది మొత్తం చూసి వాళ్ళు మంచి కోసం, జనాల యొక్క మంచి కోసం ఆయన ఆలోచిస్తూ ఏం చేయాలి అని చెప్పి ఒక భగవంతుడి యొక్క భక్తులు ఏంటంటే అందరి యొక్క శ్రేయోభిలాషులు అనమాట. మంచి జరగడానికి, ఆధ్యాత్మికంగా మంచి జరగడానికి, భౌతికంగానూ మంచి జరగడానికి వాళ్ళు ఆలోచించే విధానం వల్ల సో వాళ్ళ యొక్క మిషన్ ఏంటంటే జీవులందరినీ కూడా భగవంతుడి ధామానికి ఎలా తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ యొక్క ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నం కోసం దాన్ని నెరవేర్చడానికి వాళ్ళు శతవిధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాగే వ్యాసదేవుడు కూడా ఆలోచించాడు అనమాట. దానికి ఏం చేశాడయ్యా అంటే చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష వైదికం వ్యదదాత్ యజ్ఞ సంతత్యాయ్ వేదం ఏకం చతుర్విధం. దానికి సొల్యూషన్ ఏం చేశారంటే వేద సాక్రిఫైస్లన్నింటినీ కూడా మనుషుల యొక్క ఆక్యుపేషన్స్ని ప్యూరిఫై చేయడానికి మనకి వేదాల్లో మన యొక్క డిస్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి వేదాలన్నింటినీ కూడా ఆయన ఒక వేదాన్ని 4 పార్ట్ల కింద చేశారని అంటారనమాట. 1 ఒరిజినల్ యజుర్వేద ఇంటూ 4 డివిజన్స్ చేశారంటారు. రుక్, సామ, అథర్వ, యజుర్వేద అని చెప్పి ఒకసారి అంటారు. కొన్ని చోట్ల యజుర్వేద ఒరిజినల్ అంటారు, కొన్ని చోట్ల అథర్వ వేదం ఒరిజినల్ అంటారు. సో దీని నుంచి ఏంటంటే వ్యాసదేవుడి యొక్క కరుణ, సింపతి గురించి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే కలియుగంలో ఉండే మనుషుల యొక్క ఈ మనస్తత్వాన్ని ఆయన అర్థం చేసుకొని వాళ్ళని ఉద్ధరించే విధంగా ఆయన ఆన్సర్ చేస్తున్నాడు అనమాట. తర్వాత హీ వాస్ ఏ గ్రేట్ అథారిటీ. తర్వాత ఇతిహాసాలపైన, పురాణ ఇతిహాసాలపైన చాలా గొప్ప అథారిటీ కింద ఉంటారనమాట. సో వేదాలన్నిటి యొక్క జ్ఞానాన్ని మొత్తం కూడా ఆయన ఇతిహాస పురాణాల్లో కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎందుకంటే సంస్కృతం అనేది అందరికీ రాదు. మామూలు మనుషులను కూడా ఉద్ధరించాలని చెప్పి వాళ్ళకి కథల రూపంలో, శాస్త్రాల్లో ఉండే, వేదాల్లో ఉండే ఆ జ్ఞానాన్నింటినీ కూడా ఆయన కథల రూపంలో వ్యవహరించేవారనమాట, ఉద్దేశించారనమాట. సో చాంద్యోగ్య ఉపనిషత్తులో కూడా ఏం చెప్తారంటే పంచమ వేదాలు అంటారు ఇతిహాసాలని, రామాయణ మహాభారతాన్ని పంచమ వేదాలని చెప్పి వాటిని ట్రీట్ చేస్తారనమాట. సో ఈ మంత్రాలన్నింటినీ అంటే వేదాల్లో ఉండే మంత్రాలన్నింటినీ కూడా వాటి యొక్క కెపాసిటీ ప్రకారం డివిజన్స్ కింద చేశారనమాట. ఋగ్వేద మంత్రం, సామవేద మంత్రం, యజుర్వేద మంత్రం, అథర్వ వేద మంత్రం కింద ఆ విధంగా 4 డివిజన్స్ చేశారనమాట. మనకు ఎలాగైతే 4 రకాల వస్తువులు ఒక డబ్బాలో ఉన్నాయనుకోండి, కలర్ ప్రకారం మనం ఎలా విభజించుకుంటామో ఆ 4 కలర్స్ని బట్టి 4 కేటగిరీల కింద మనం విభజిస్తామో ఆయన కూడా వేదాల్లో ఉండే సారాంశాన్నింటినీ కూడా వేదాల్లో ఉండే శ్లోకాలన్నింటినీ కూడా వాటి యొక్క గుణగణాలకు అనుసారంగా ఆయన 4 విధాలుగా డివిజన్ చేశారంట. తర్వాత మళ్ళీ ఫర్దర్ డివిజన్ చేశారనమాట. వీటి యొక్క ఫర్దర్ డివిజన్ని ఎలా చెప్తున్నారంటే మనకి ఋగ్వేదంని 21 సెక్షన్ల కింద డివైడ్ చేశారు, యజుర్వేదంని 100 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు, సామవేదంని 1000 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు, అథర్వ వేదాన్ని 9 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. మళ్ళీ ఈచ్ వేదాల్లో 4 డివిజన్స్ చేశారనమాట. ఈచ్ డివిజన్లో మళ్ళీ సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్ అని చెప్పి ప్రతి ఒక్క దానిని 4 డివిజన్స్ చేశారనమాట. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా 1130 సంహితాలు, 1130 బ్రాహ్మణాలు, 1130 అరణ్యకాలు, 1130 ఉపనిషత్తులు, మొత్తం కలిపి 4520 డివిజన్స్ అయినాయి అనమాట. సో ఒక్క వేదా నుంచి 4520 కంప్లీట్ డివిజన్స్ చేశారనమాట.
ఈ డివిజన్స్ అయిపోయిన తర్వాత ఇప్పట్లో కరెంట్లీ మనకి లైవ్లో అవైలబుల్ ఉన్నాయి శాస్త్రాలన్నీ లెక్కేసుకుంటే 11 సంహితాలు ఉన్నాయి, 18 బ్రాహ్మణాలు ఉన్నాయి, 7 అరణ్యకాలు ఉన్నాయి, 220 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం ఓన్లీ 6% నాలెడ్జ్ ఆయన రాసిన 4520 దాంట్లో ఓన్లీ 6% అరౌండ్ 400 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయంట మనకి. 400 ఐటమ్స్ కూడా లేవండి, సారీ 250 ఐటమ్స్, 220 ప్లస్ 225 45 256 ఐటమ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకి రిటర్న్ లిఖితపూర్వకంగా మనకి అవైలబిలిటీ ఆఫ్ శాస్త్రాల్లో 256 ఐటమ్స్ మాత్రమే. 4520 ఐటమ్స్లో 256 ఐటమ్స్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఎంత వేదిక జ్ఞానాన్ని మనం కోల్పోయామనేది అర్థం చేసుకోగలగాలన్నమాట. సో తర్వాత ఆయన వేరే శిష్యులకి వాటి యొక్క రెస్పాన్సిబిలిటీని ఇచ్చారనమాట. ఋగ్వేదాన్ని పైల ఋషికి ఇచ్చారు, సామవేదాన్ని జైమిని ఋషికి ఇచ్చారనమాట, యజుర్వేదాన్ని ఆయన వైశంపాయనకి ఇచ్చారనమాట, అథర్వ వేదాన్ని ఆయన సుమంతుకి ఇచ్చారనమాట. సుమంతుముని అంగీరా అని చెప్పని అంటారనమాట. పురాణాలన్నింటినీ సూత గోస్వామి ఫాదర్ అయిన రోమహర్షణకి ఇచ్చారనమాట. సో ఋగ్వేదాన్ని పైలాకి ఇచ్చినప్పుడు దాని యొక్క కలెక్షన్ని బహురుచ అని అంటారనమాట. సో వైశంపాయనికి యజుర్వేద మంత్రాలని నిగాధ అని అంటారనమాట. సామవేదాన్ని చాందోగ్య సంహిత అని అంటారనమాట, ఆయన జైమినికి ఇచ్చారనమాట. తర్వాత అథర్వ వేదాన్ని సుమంతుకి ఇచ్చారనమాట. సామవేదాన్ని చాంద్యోగ్య సంహితి అని అంటారనమాట, జైమినికి ఇచ్చారనమాట. సో తర్వాత అథర్వ వేదాన్ని ఆయన సుమంతుకి ఇచ్చారనమాట. ఈ విధంగా వాటి యొక్క రెస్పాన్సిబిలిటీని వాళ్ళ యొక్క నెక్స్ట్ శిష్యులకి ఇచ్చారు. ఈ శిష్యులు వాటిని ఫర్దర్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వాళ్ళ ఫర్దర్ శిష్యులకి వాళ్ళు ప్రాపగేట్ చేసుకుంటూ వీటిలో వేరియస్ డివిజన్స్, ఇప్పుడు మనలో గోత్రాలు చెప్తుంటాం చూసారా, ఆ గోత్రం ఈ గోత్రం అన్నీ కూడా వీళ్ళ యొక్క ఫర్దర్ రెస్పాన్సిబిలిటీ ఉన్న శిష్యుల నుంచి ఆ గోత్రాలన్నీ కూడా ఎక్స్పాండ్ అయినాయి అని చెప్తారనమాట. అవి వాళ్ళ శిష్యులకి, వాళ్ళ యొక్క పరమ శిష్యులకి, వాళ్ళ యొక్క గ్రాండ్ డిసైపుల్స్కి అలా వెళ్ళిపోతూ వచ్చినాయి అనమాట. ఈ విధంగా ఇన్ని డివిజన్స్ చేయడానికి గల కారణం ఏంటయ్యా అనంటే, తయేవ వేద దుర్మేధేర్ ధారయంతే పురుషేర్యత ఏవం చకార భగవాన్ వ్యాస కృపణవత్సల. ఇవన్నీ కూడా ఎందుకంటే జనాలందరూ కూడా తక్కువ ఇంటెలిజెన్స్ వారై ఉంటారు. వాటి యొక్క సారాంశాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టమై ఉంటుంది. కాబట్టి జనాలందరూ కూడా కలియుగంలో ఏంటంటే నేను బర్త్ రైట్తో నేను క్వాలిఫికేషన్ అని చెప్పి అనుకుంటారు. దానివల్ల వేదాల యొక్క సారాంశమైన భగవంతుని అర్థం చేసుకోవటం వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి వాళ్ళందరినీ అట్లీస్ట్ సత్వగుణం వైపు మళ్ళిద్దాము, వాళ్ళందరినీ అట్లీస్ట్ ఆధ్యాత్మికంగా ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేద్దామని చెప్పి ఒక ఉద్దేశంతో వేదాలన్నింటినీ కూడా ఒక సామాన్య చేతుల్లో పడి వాటి యొక్క ఎసెన్స్ని, వాటి యొక్క దుర్వినియోగం పరచకుండా వాటిని యొక్క ఆధ్యాత్మికంగా అందరికీ ఎవరికి అంటే కంట్రోల్ అనేది ఒకటిపైన కంట్రోల్ ఉండకుండా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఆయన ఎలాబరేషన్ చేసుకుంటూ వచ్చారనమాట. ఎందుకంటే మనిషి యొక్క లిమిటేషన్ అనేది ఉంటుంది. వాటి యొక్క కెపాసిటీ యొక్క అర్థం చేసుకొని ఆయన యొక్క సింపుల్ సబ్జెక్ట్స్లో వాటిని డివిజన్ చేసి వదిలేశారనమాట. తర్వాత స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీనా శృతి గోచర, అంటే స్త్రీ శూద్ర ద్విజబంధున వీళ్ళందరూ కూడా శృతి గోచర, వీళ్ళందరూ కూడా అన్క్వాలిఫైడ్ పీపుల్. ఆధ్యాత్మిక తత్వాన్ని లేక వేదాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడంలో లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ అయి ఉంటారు. కాబట్టి కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇది భారతమాఖ్యానాం కృపయా మునినా కృతం. వాళ్ళందరి కోసం వాళ్ళని కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన వాళ్ళందరూ యొక్క శ్రేయస్సు కోరుకుంటూ ఆయన మహాభారతాన్ని రచించారు అని చెప్పి ఇక్కడ మనకి డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి జీవితంలో సంస్కారాలు ఎంత ఇంపార్టెంట్, మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క వ్యవహారం, మనిషి యొక్క ఆధ్యాత్మికంగా అతని యొక్క ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి సంస్కారాల యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడారనమాట. దాంతోపాటు అన్ని రకాల కేటగిరీలో ఉన్న సొసైటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళ యొక్క లెవెల్లో వాళ్ళకి మనస్తత్వంకి అనుసారం వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా ఇంటెలిజెన్స్ అనేది అందే విధంగా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ స్క్రిప్చర్స్ని ఆయన డివైడ్ చేశారని చెప్తున్నారనమాట. ఇది వ్యాసదేవుడి యొక్క కృపణ వత్సల మునీనా కృతం కృపయ. ఎందుకంటే మన యొక్క మన మనుషులపైన ఉండే ఆయన యొక్క కృప ఆశీర్వాదం వల్ల ఇవన్నీ డివిజన్స్ చేశారని చెప్తున్నారనమాట. చైతన్య చరితామృతంలో కూడా ఆయన గురించి మాట్లాడుతూ మాయాముగ్ధ జీవేర నాహి స్వతంత్ర కృష్ణ జ్ఞాన స్వతః కృష్ణ జ్ఞాన. భగవంతుడి వైపు న్యాచురల్గా మనకి ఎవరు అట్రాక్షన్ ఉండదంట. అందుకనే జీవేర కృపాయకేల కృష్ణ వేద పురాణ. జీవుల్ని ఉద్ధరించడానికి కృష్ణుడు ఆయన అవతారమైన వ్యాసదేవుడి ద్వారా ఈ వేద పురాణాలన్నింటినీ ఆయన రచించి వాళ్ళందరికీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని చెప్పి చైతన్య మహాప్రభు ఇలా కోట్ చేస్తారనమాట.
తర్వాత ఆయన శ్రీమద్ భాగవతాన్ని చివరికి రచించారు. ఫస్ట్ ఒక వేదాన్ని 4 పాటలు చేశారు. 4 పాటల తర్వాత ఆయన 108 ఉపనిషత్స్ రాశారు. ఉపనిషత్స్ తర్వాత 18 పురాణాలు రాశారు. దాని తర్వాత మహాభారతం ఇతిహాసాన్ని రాశారు. దాని తర్వాత వేదాంత సూత్రాన్ని రాశారు. తర్వాత చివరికి వేదాంత సూత్రం యొక్క సారాంశమైన శ్రీమద్ భాగవతాన్ని రచించారు అని చెప్పి మొత్తం అది హైయెస్ట్ ఎసెన్స్ అనమాట. సో కలియుగంలో మనుషులందరికీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక డైరెక్షన్ ఏంటి అని అంటే అది శ్రీమద్ భాగవతం అని చెప్పి మనకి నిదర్శనం కింద వ్యవహరిస్తుంది అనమాట. సో దాన్ని శ్రీమద్ భాగవతం కృష్ణుడి యొక్క అవతారమైన అది లిటరరీ ఇన్కార్నేషన్ అనమాట. భగవంతుడి యొక్క నాలెడ్జ్ ఇన్కార్నేషన్ కింద శ్రీమద్ భాగవతాన్ని వ్యవహరిస్తారు. సో శ్రీమద్ భాగవతాన్ని మనందరికీ ప్రసాదించారన్నమాట చివరికి. తర్వాత వ్యాసదేవుడి గురించి కూడా భగవద్గీతలో మునీనామపి అహం వ్యాసః, ఋషుల్లో నేను వ్యాసదేవుడిని అని చెప్పి కృష్ణుడు కూడా చెప్తుంటాడు అనమాట. ఆ విధంగా వ్యాసదేవుడి యొక్క గొప్పతనాన్ని, భగవద్గీతలో ఆయన యొక్క ప్రాముఖ్యతని, ఆ భగవద్గీత యొక్క రచించిన విధానాన్ని, మహాభారతం యొక్క సబ్జెక్ట్ని గ్లోరిఫై చేస్తూ మనకి ఆచార్యులందరూ కూడా వారి యొక్క ప్రాపర్ పొజిషన్ని మనకి రెస్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వ్యాసదేవుడి యొక్క కృప వల్ల సంజయుడు మొత్తం భగవద్గీతని ఆయన లైవ్లో వినగలిగాడు. దాని యొక్క కృప అంటే వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ వల్ల భగవద్గీతని మొత్తం కూడా ఇవాళ మనం ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత చివరికి ఒక వ్యాసదేవుడు కూడా ఒక మిరాకిల్ లాంటిది, అంటే ఒక స్పెషల్ పాస్ టైంని కూడా క్రియేట్ చేశారని చెప్పి మనకు చెప్తారనమాట. ఎక్కడంటే జన్మేజయుడి యొక్క సర్పయాగంలో సర్పయాగాన్ని ఆప్ చేసిన తర్వాత సర్పయాగంలో పరీక్షిత్ మహారాజు ఇలా చనిపోయాడు, అతను చాలా అంటే దుర్గస్థితిలో ఉన్నామని చెప్పి అలా వాళ్ళ కొడుకు బాధపడుతుంటే, లేదు మీ తండ్రి గారు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళారు, ఆయన చాలా సంతోషంగా ఉన్నారని చెప్పంగానే మా తండ్రి గారిని చూడాలనుకుంటున్నాను అనగానే వ్యాసదేవుడు వారు పరీక్షిత్ మహారాజ్ని ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఆయన యొక్క దర్శనం ఇప్పిస్తారు అనమాట. సో పరీక్షిత్ మహారాజు దర్శనం చేసుకోగానే ఇమీడియట్లీ మన జన్మేజయ వ్యాసదేవుడికి పరీక్షిత్ మహారాజ్కి నమస్కారాలు చేసి వాళ్ళకి ప్రేయర్స్ ఆఫర్ చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుని అతను ఈ మిరాకిల్కి పాసిబిలిటీ చేసిన వ్యాసదేవుడికి ఆయన నమస్కారాలు చేశారని చెప్పి చెప్తుంటారనమాట. సో వ్యాసదేవ అనేది జనరల్గా ఒక పోస్ట్ పేరండి. సో దాని నుంచి ఆయన యొక్క పర్సనాలిటీ అనేది వేరే ఉంటారనమాట. సో ప్రతి ద్వాపర యుగంలో వ్యాసదేవుడి యొక్క పోస్ట్లో వేరే పర్సనాలిటీస్ కూర్చుంటూ ఉంటారు. సో ఇది మనకి 28వ మహాయుగంలో జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు 28 మంది వ్యాసదేవులు వచ్చారని చెప్పి మనకి దీనికి డిస్క్రిప్షన్ ఇస్తారనమాట విష్ణు పురాణంలో ఎవరెవరు వచ్చారని చెప్పి. సో ఫస్ట్ వ్యాసదేవుడు స్టార్ట్ అయినప్పుడు బ్రహ్మానేనంట, తర్వాత ప్రజాపతి అంటే మను, తర్వాత శుక్రాచార్య, బృహస్పతి, సావిత్రి, యమరాజ, ఇంద్ర, వశిష్ఠ, సారస్వత, త్రిధామ, త్రివిషణ, భరద్వాజ, అంతరిక్ష, వప్ర, తయ్యారుణ, ధనంజయ, కృతంజయ, రిణ, భారద్వాజ, గౌతమ, ఉత్తమ, వేణ, సోమసుసంపన్న, వాల్మీకి, శక్తి, పరాశర, జరత్కరు, కృష్ణద్వైపాయన వ్యాస. సో నెక్స్ట్ రాబోయే మహాయుగంలో అశ్వత్థామ వ్యాసదేవుడి కింద పోస్ట్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఇలా మనకి భాగవతంలో కొన్ని నిదర్శనాలు విష్ణు పురాణంలో వీళ్ళ యొక్క పొజిషన్స్ గురించి అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆయన కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని మనందరికీ ప్రసాదించడానికి వేరియస్ అండ్ మీన్స్ ఆయన ఆలోచిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తూ శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని మనకు ప్రసాదించారనమాట. వాటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే జీవితంలో చాలా భగవంతుడికి తొందరగా మనం చేరుకునే అవకాశం దొరుకుతుంది. సో ఇలాగ మనం పరశురాముడి యొక్క అవతారం గురించి, వాళ్ళ వ్యాసదేవుడి గురించి అవతారం గురించి తెలుసుకుందాము. సో 1 or 2 క్వశ్చన్స్ వచ్చినాయి, వాటిని కూడా అడ్రస్ చేసేసి ఇవాళ క్లాస్కి మనం సెలవు తీసుకుందాము. హరే కృష్ణ, వాట్ ఆర్ ది 9 offenses వైల్ చాంటింగ్? దేర్ ఆర్ 10 offenses అండి మనకి. అవన్నీ కూడా మనకి చైతన్య చరితామృతం చైతన్య మహాప్రభు వారు 10 offenses గురించి చెప్తారనమాట. ఇవి ఫుల్ ఎలాబరేట్ డిస్క్రిప్షన్ ఉంటుంది మనకి. ఇవాళ ఈ సమయం మనకి చాలా తక్కువ సమయం ఉంటుంది. విల్ నాట్ బి ఏబుల్ టు కవర్ ఆల్ దోస్ 9 topics అనమాట. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవన్నీ చెప్పొచ్చు, బట్ దాని యొక్క ప్రాక్టికల్ మీనింగ్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే వాటిని భగవంతుడి యొక్క నామాన్ని అంటే ఒక గ్లోరిఫికేషన్ కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. If one chants regularly every day and involved in all material world activities, then what about his spiritual position? మనం మిస్యూటిలైజ్ చేసుకుంటున్నామంటే ఆధ్యాత్మికంగా జపం చేస్తున్నాము, భౌతిక వ్యవహారంగా మనం చేస్తున్నామంటే అది నామాపరాధం అవుతుందండి. చాలా చాలా డేంజర్ అండి. దాన్ని ఆ విధంగా వ్యవహరించకూడదు. సో భౌతిక ప్రపంచంలో ఎలా వ్యవహరించాలనేది కూడా భగవద్గీత ఏం చెప్తాడంటే కృష్ణుడు పద్మపత్రం ఇవాంబస, నీటితో పాటు ఉండి నీటితో కనెక్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో భక్తిలో మనం వ్యవహరిస్తున్నాం, జపం చేస్తున్నాం, మళ్ళీ అన్ని పాడు పనులు చేస్తున్నామంటే అది మనకి ఆధ్యాత్మికంగా మంచిది కాదు అని చెప్పి ఆచార్యులందరూ కూడా మనకి బోధిస్తుంటారనమాట. అది మనం ఇంప్లిమెంట్ చేయకూడదు.
ఆయన పరశురాముడు ఉన్నాడండి. ఆయన నెక్స్ట్ మన్వంతరం టైంలో ఆయన మళ్ళీ సప్తఋషి కింద ఆయన అవతారం తీసుకుంటాడు. సో వై పరశురామ అండర్టేకెన్ టెరిబుల్ పెనెన్స్ టు ప్లీజ్ లార్డ్ శివ. అవి డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మహాభారతంలో అంటే శ్రీమద్ భాగవతంలో మనకు అర్థం చేసిన దాని ప్రకారం ఆయన యొక్క కెపాసిటీని మనం అక్కడ డిస్క్రిప్షన్ ఉన్న దాని ప్రకారం మనం అర్థం చేసుకున్నాము. సో ఇది ఏ కాంటెక్స్ట్ వైజ్లో ఆయన ఏం చేశారనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఆ పరశురాముడి యొక్క శివుడి ఏ విధంగా ఆయన తపస్సు చేశారా ఏంటి అనేది మనం ఎక్కడ విన్నామా, ఏ బేసిస్లో విన్నామని చెప్పి అర్థం చేసుకోవాలి. భీష్మ గురు పరశురాముడు. అవును, భీష్ముడి యొక్క గురువు పరశురాముడు అండి. కర్ణుడి యొక్క గురువు కూడా పరశురాముడే అనమాట. సో వై పరశురామ అండర్టేకెన్ టెలివర్ ప్లాన్స్ టు ప్లీజ్ హౌ అంబా మీట్స్ పరశురామ. ఎందుకంటే పరశురాముడు అంటే భీష్ముడు ఒకసారి కాశీరాజు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ముగ్గురు కూతుర్ని ఆయన అంటే ఓడించి వాళ్ళ యొక్క ముగ్గురిని పెళ్లి చేపిద్దామని చెప్పి తీసుకొస్తాం. చిత్రవీర్య, విచిత్రవీర్య, భీష్ముడు అని చెప్పి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. సో ముగ్గురికి పెళ్లి చేద్దామని చెప్పి అంటే ఆయన యాక్చువల్లీ చిత్రవీర్య, విచిత్రవీర్యకి పెళ్లి చేద్దామని చెప్పి ముగ్గురిని తీసుకొస్తాడనమాట. సో వీళ్ళు అనుకుంటారు ముగ్గురిని పెళ్లి చేసుకుంటామని చెప్పి వీళ్ళు అనుకుంటారు. బట్ భీష్ముడు అంటాడు నేను పెళ్లి చేసుకున్నాను అంటాడనమాట. అప్పుడు అంబ ఆమె వేరే వాడిని ప్రేమించి ఉంటుందన్నమాట. సో ఈయన తీసుకొచ్చేసరికి ఈయన ఇక్కడ పెళ్లి చేసుకొని అంటాడు. ఆయన్ని పంపించేసరికి ఆయన అంటాడు వేరే వాళ్ళు గెలుచుకున్న వస్తువుని నాకు అవసరం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకొని అంటాడు అనమాట. ఈ విధంగా ఆమెను ఎవరు పెళ్లి చేసుకోకపోయేసరికి ఆమె భీష్ముడి యొక్క గురువు గారైన పరశురాముడి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. మీ శిష్యుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇలాంటి సిచ్యువేషన్ నన్ను గెలుచుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకొని అంటే మరి నేనేం చేయాలి అని చెప్పగానే అప్పుడు పరశురాముడు అతనితో యుద్ధం చేస్తాడనమాట. భీష్ముడు అతని యొక్క కెపాసిటీని చూపించేసరికి పరశురాముడు సంతోషించి భీష్ముడికి ఆశీర్వాదం ఇచ్చి పంపించేస్తాడనమాట. సో అంబ ఆమె యొక్క కోరిక తీరకపోయేసరికి ఆమె వెళ్ళి తర్వాత శివుడి యొక్క తపస్సు చేసి ఆమె శరీరాన్ని ఆమె త్యాగం చేస్తున్నప్పుడు శివుడు ఆమెకి అవకాశం ఇస్తాడనమాట. వచ్చే జన్మలో ఆమె శిఖండి కింద పుట్టి భీష్ముడి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అవకాశం అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోలేదని చెప్పి అలా స్టోరీ వస్తుంది మనకి అక్కడ. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ యాంగర్. ప్లీజ్ కోపాన్ని మనం అంటే సమయస్ఫూర్తిగా వ్యవహరించాలండి. అంటే కోప్పడే దగ్గర కోపాన్ని వ్యవహరించాలి, అవసరం లేని దగ్గర మనం కోపాన్ని ప్రదర్శించకూడదు. సో దానికి ఎలా తినాలంటే మనం తినే వస్తువులపైన కూడా మనకి కోపం ఇంపాక్ట్ అయి ఉంటుంది, మనం ఉండే వాతావరణం పైన కూడా మనకు కోపం ఇంపాక్ట్ అయి ఉంటుంది. సో మనం సత్వగుణం యొక్క ఆహారం తింటుంటే మనకి కొంచెం కోపం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కొంచెం మంచి వాతావరణంలో మంచి విషయాలు వింటూ ఆధ్యాత్మికంగా మనం ప్రయత్నిస్తుంటే మన కోపం అనేది కూడా కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. సో కోపాన్ని ఎలా నివర్తించాలనేది కూడా కొంచెం సిస్టమేటికల్గా మనం ఒకసారి మీరు భాగవతంలో కూడా కొన్ని విషయాల్లో మీరు చదువుతూ ఉండొచ్చు. వాటి యొక్క టెక్నిక్స్ని అంటే భగవంతుడి గురించి మనం తెలుసుకుంటుంటే వాటి యొక్క క్వాలిటీ వల్ల మనలో కూడా సత్వగుణం యొక్క లక్షణాలు పెరుగుతుంటే కోపం కొంచెం నిగ్రహంలో పెట్టుకుని అంటే తగ్గుతుందని చెప్పట్లేదు, కోపాన్ని నిగ్రహంలో పెట్టుకోగలగాలన్నమాట. వై ఓన్లీ ఎర్త్ లివబుల్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్, వై నాట్ అదర్ ప్లానెట్స్. దానికి అది తప్పండి. ఎందుకంటే అన్ని ప్లానెట్స్లో కూడా అన్ని రకాల జీవరాశులు ఉన్నాయని చెప్పి అన్ని చెప్తున్నారనమాట. కాకపోతే ఆ దేవతల గురించి అక్కడ ఉన్నారని చెప్పి మనకి భాగవతంలో కూడా అన్ని నిదర్శనం వస్తుంది. ఇంద్రుడి యొక్క సభలో చాలామంది దేవతలు ఉన్నారని చెప్పి, యముడి యొక్క ప్లేస్లో నరకంలోనే కొన్ని వేరియస్ రకాల నరకాలు ఉన్నాయి, అక్కడ వేరియస్ జీవులు ఉన్నారు. అతల వితల సుతల నిన్న కూడా వీళ్ళందరూ కూడా సుతలా ప్లానెట్కి వెళ్ళి అక్కడ జీవిస్తున్నారని చెప్పి. సో అది తప్పు డిస్క్రిప్షన్ అండి. ఇది సైంటిస్ట్ యొక్క డిస్క్రిప్షన్ అండి, వేదాల యొక్క డిస్క్రిప్షన్ కాదు. అది ఇన్కంప్లీట్ నాలెడ్జ్ అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్. సో గాడ్ అంటే జస్ట్ నిర్వచనం ఏంటంటే భగవంతుడికి ఏ గుణగణాలు లేవు అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. జస్ట్ సత్ యొక్క ఫీచర్ గురించి మాట్లాడుతుంది. బట్ అబ్సల్యూట్ ట్రూత్ అంటే కంప్లీట్గా డిస్క్రిప్షన్ అది సత్ చిత్ ఆనంద, ఈ మూడు కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లాన్సివ్గా మాట్లాడుతుంది. శ్రీమద్ భాగవతం యొక్క ఇంట్రడక్షన్ కాన్సెప్ట్లో ఈ మూడు డీటెయిల్స్ని ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేశారు అని చెప్పి ఇంట్రడక్షన్లో దాని యొక్క పాయింట్స్ అన్నింటినీ కూడా విడమర్చి చెప్తారన్నమాట ప్రభుపాదుల వారు. గాడ్ అంటే జస్ట్ ఒక ఎనర్జీ కింద ఆలోచిస్తారు. బట్ అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఒక పర్సనాలిటీ, ఆయన యొక్క లక్షణాలని, ఆయన యొక్క తత్వాల గురించి ఎలాబరేట్ డిస్క్రిప్షన్ అక్కడ వస్తుందన్నమాట. కొంచెం కోల్డ్ అయింది, కొంచెం వేడి చేయడం వల్ల, అందుకనే కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ. కొంచెం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో దానికి మొదటి భాగం ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేస్తూ మన యొక్క సిన్సియారిటీని మనం పెంచుకుంటుంటే ఆధ్యాత్మికంగా మనం చాలా ముందుకు వెళ్ళడానికి ఇవి మనకి సహాయపడతాయి. సో జపం చేయడంతో పాటు భగవంతుడి యొక్క తత్వమైన భగవద్గీత భాగవతాన్ని మనం శ్రవణం చేస్తూ వాటి యొక్క తత్వాల్ని మనం ఇంబైబ్ చేసుకోగలగాలన్నమాట. మన జీవితంలో వాటి యొక్క నిదర్శనాల్ని మనం ఫాలో అవుతూ ఉంటే వీల్ బీ ఏబుల్ టు గెట్ పర్ఫెక్షన్ అండి.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు డేస్ క్లాస్. సో మనకి సమయం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి విల్ టేక్ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీ వ్యాసదేవ